సో చింతకాయ చేపల పులుసు చూద్దామండి ఈరోజు కర్రీ. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని అదిగోండి ఒక దగ్గర పెట్టుకున్నారు. నెక్స్ట్ ఫ్రెష్గా కడిగిన చేపలు, ఇవి శీలావతి చేప ముక్కలు. నెక్స్ట్ వచ్చేసి అయితే చింతకాయలు, ఫ్రెష్ చింతకాయలు చెట్టు నుంచి అప్పుడే తెంపుకొచ్చినాయి. నెక్స్ట్ ఇదిగోండి దాకలు అన్నీ వేసుకుని, కారం అవన్నీ, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకుని, సాల్ట్ అంటే కల్లుప్పు అంటారండి దీన్ని, సాల్ట్ కాదు ఇది, కల్లుప్పు వేసుకొని ఇదిగో నెక్స్ట్ వాటర్ అంటే కొంచెం మిక్సింగ్ అంటే ఇట్లా ఉడకడం కోసం కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నారు. వాటర్ వేసి వాటిని అదిగోండి ముక్కలు అయితే మొత్తం ఉల్టా చేస్తున్నారు, తిప్పుతున్నారు. తిప్పిన తర్వాత ఓకే అన్ని ముక్కలు అయితే తిప్పుతున్నారు అని చూడండి. తిప్పిన తర్వాత అట్లాగా అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఓకే అదిగో నెక్స్ట్ అయితే ఈ చింతకాయలండి, వీటిని కొంచెం నానబెట్టారు. నానబెట్టి నెక్స్ట్ అయితే అదిగోండి స్టవ్ మీద పెట్టుకుని అవి హాట్ వాటర్లో ఈ చింతకాయలను అయితే బాయిల్ చేస్తున్నారు మొత్తానికి. అది బాయిల్ చేస్తే అవి మెత్తగా అవుతాయి కదా, ఆ తర్వాత వాటి నుంచి వచ్చే జ్యూస్ని ఇదిగోండి ఇదైతే రోకలు మనకి ఇంటికాడే మసాలా ఇది దంచుకోవడానికి అయితే ఉంటుంది మనకి. ఇందులో అది కావాల్సిన మసాలాకి అంటే ఓన్ మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదండి, అలాగే ఇంటి దగ్గర ఓన్గా అట్లాగా కావాల్సినవి వేసుకుని అందులో దంచుకుని వాటిని ఆ మసాలాలే వాడతాం ఎక్కువగా. సో షాప్స్లో ప్యాకెట్స్లో వాటిలో అంత వాడడం. ఇది చూడండి ఇదైతే బాయిల్ అవుతుంది, ఇంకాను కలర్ కూడా చేంజ్ చేసింది. ఇవి కూడా బాయిల్ అయినాయి. సో మసాలా తీసుకొని ఒక దగ్గర ఒక బౌల్లో వేసుకొని ఒక గిన్నెలో, తర్వాత వచ్చేసి ఆ మసాలా పక్కన పెట్టుకొని ఇదిగోండి చూడండి చింతకాయలు అయితే మెత్తగా అవుతున్నాయి కనిపిస్తుంది కదా, అలాగా మెత్తగా చేసుకున్న తర్వాత వాటిని గుజ్జుగా చేసుకుని అట్లాగా అన్నిటిని వాటర్లో ఇట్లా అందులో ఉన్న గుజ్జంతా అందులోకి దిగిద్ది కదండి వాటర్లోకి. అప్పుడు ఆ వాటర్ కొంచెం పులుపు అంటే ఆ ఫ్లేవర్ వస్తుంది, చింతకాయ ఫ్లేవరు. ఆ వాటర్ని తీసుకొని ఆ చేపల కర్రీలో, బాయిల్ అవుతున్న చేపల కర్రీలో అయితే వేసేయాలి. పోస్తున్నప్పుడు అట్లాగా అంతా మొత్తం ప్రతి ముక్కలకి ఇట్లా మీద పడేలాగా పోసిన తర్వాత అది చేప ముక్కని గరిటతో కలపకూడదండి ఒకసారి అందులో దాకలో వేసిన తర్వాత, ఎందుకంటే ముక్క విడిపోద్ది. సో అందుకని అలా పట్టుకుని తిప్పుతారు. సో అలా తిప్పేసి తర్వాత ఆ మసాలా ఉంది కదండి, ఆ బాయిల్ అయ్యే టైంలో ఆ మసాలా మనం ఆ చేప ముక్కల మీదకి అట్లా వేసేసుకొని మొత్తం కర్రీ కలిసేలాగా ఉంచితే నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇట్లాగా ముక్క అయితే ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. కర్రీ మాత్రం సూపర్.